హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. రెడ్లు 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 అని పొద్దున్న నుండి సాయంత్రం దాకా రెడ్ల మీద పడి ఏడుస్తున్నారు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు 365 days 24 hours రెడ్ల మీదనే కారాలు మిరియాలు నూరుతున్నారు. రెడ్డోళ్ళు 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 అని తిడుతున్నారు. కాలేజీలు మీయే, స్కూళ్ళు మీయే, మెడికల్ మాఫియా మీదే, ఇంకా ఏమంటారు హాస్పిటల్స్ మొత్తం మీయే, గవర్నమెంట్ మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, భూములు మీరే, జాగాలు మీరే అని అరుస్తా ఉన్నారు. ఇంత అరిసి ఏం చేస్తున్నారు? మళ్ళా మీరు రెడ్లు చెప్పినట్టే వింటున్నారు. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు చెప్తా. క్లారిటీ రాని వాళ్ళకి ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను. కుమ్మేరలో జరిగినటువంటి ఇన్సిడెంట్, దాని వెనుకున్న సూత్రధారి పాత్రధారి ఎవరు గెస్ట్ చేయండి ఒకసారి. నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏది? ఆ 2 నెలల పాప ఉంది కదా, ఆ 2 నెలల పాపని రెడ్లు చంపేసినారు. రెడ్లు తొక్కి చంపినరు, రెడ్లు విసిరేస్తే చచ్చిపోయింది, రెడ్లు కొట్టి చంపినారు అని ముఖదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా. ఆ ఘటన వెనుక ఉన్నటువంటి సూత్రధారి పాత్రధారి ఎవరు గెస్ట్ చేయండి చూద్దాం. అందట్లేదా? మీ ఊహలకు అందట్లేదా? నేను చెప్పాలా? మాజీ ఎమ్మెల్యే, ఒక రెడ్డి మాజీ ఎమ్మెల్యే. వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటారు, అన్నగారు మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటారు. కేవలం ఆయన రాజకీయ స్వలాభం కోసమని 18th రోజు గొడవ జరిగిన మాట వాస్తవం. ఆ అబ్బాయి వాట్సాప్ లో బండ బూతులు తిడుతూ వాయిస్ రికార్డు పెట్టిన మాట వాస్తవం. 2 కులాల మధ్య, అక్కడ కులాలే కాదు 2 వ్యక్తుల మధ్య, 2 గ్రూపుల మధ్య తగాదా జరిగిన మాట వాస్తవం. అందుకు మెయిన్ రీజన్ ఏంది? ఎవరైతే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయి తల్లి చెల్లియో ఇంకొకరు ఎవరో అంట, ఇంకొక లేడీ, 2 లేడీస్ గుడి లోపలికి వెళ్ళడానికి అని చెప్పి దూసుకొని పోతూ ఉంటే జరగండి దొబ్బుకొని పోతా ఉంటే వెనక్కి లాగి 100 రూపాయల టికెట్ తీసుకోవాలమ్మా, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రెడ్డి అడిగిన మాట వాస్తవం. గుళ్ళో సున్నా వేసింది మేము ఎందుకు టికెట్ ఇవ్వాలా అని చెప్పి ఆవిడ నోరేసుకొని అరిచిన మాట వాస్తవం. చట్ బయటకు నాడు డబ్బులు కట్టి లోపలికి వెళ్ళు అని చెప్పి వీళ్ళు తోచిన మాట వాస్తవం. ఆమె వెళ్ళి కొడుక్కి చెప్పుకుంది. ఇట్స్ న్యాచురల్, కామన్. ఎవరైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే కొడుకో హస్బెండ్కో తమ్మునికో ఎవరికో ఎవరికి చెప్పుకుంటారు. ఖచ్చితంగా ఫ్యామిలీలో ఉన్నటువంటి పెద్ద దిగుకి చెప్పుకుంటారు. అట్లా ఆవిడ చెప్పుకున్న మాట వాస్తవం. చెప్పుకున్న వెంటనే ఆ అబ్బాయి ఇమ్మీడియట్ గా వచ్చి వాళ్ళతో పెద్ద మనుషులతో కూర్చోబెట్టి మాట్లాడడం మానేసి తాగున్నాడేమో పాపం. ఇమ్మీడియట్ గా ఫోన్ ఉంది కదా అని చెప్పి ఫోన్లో అడ్డమైన బూతులు తిట్టుకుంటూ అమ్మ అక్క చెల్లి అన్ని నోటికి వచ్చిన మాటలు తిట్టుకుంటూ వాట్సాప్ లో పెట్టిన మాట వాస్తవం. ఆయన రాగానే దొరకబట్టి అరే అట్లా ఎట్లా పెడతావరా అని చెప్పి రెడ్లు కొట్టిన మాట వాస్తవం. ఇక్కడి వరకు జెన్యూన్, ఇక్కడి వరకు జరిగింది మ్యాటర్. ఆ జరిగేటప్పుడు ఏమన్నా మధ్యలో మాట్లాడితే చాకలోడా అన్నారేమో, అక్కడ ఎవలము వినలేదు. ఇదంతా జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇటు ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళు, ఎవరైనా చాకలోళ్ళ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు, 2 టీములు 2 గ్రూపులు విడివిడిగా ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంట. తర్వాత ఆ అబ్బాయి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసినారట 18th రోజు. ఏమని? నన్ను కొట్టినారు అని శ్రీనివాస్ రెడ్డి, నన్ను కొబ్బరికాయలు కొట్టే రాడితో కొట్టినాడు అని, వాళ్ళు ఎవరో రాయితో విసిరితే తల పగిలింది అని రక్తం మరకలతో వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేసినారట. లేదు కొబ్బరికాయలు రూమ్ లో వేసిన ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు, దుర్భాషలు ఆడినరు, మా అమ్మని తిట్టిండ్రు అని చెప్పి అబ్బాయి, ఇరు వర్గాలు వెళ్ళి కంప్లైంట్ చేసిన మాట వాస్తవం. ఇక్కడి వరకు కథ సుఖాంతం అయిపోయింది. అసలు దాంట్లో ఎవరు తలదూర్చకపోతే చిన్నగా ఆయన క్షమాపణ చెప్పినా, ఈయన క్షమాపణ చెప్పినా, ఊర్లలో ఈ రోజుల్లో గొడవలు కామన్ కదా. కామన్ గా పెళ్లిళ్లలో, జాతరలలో ఇలా చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. అట్లానే జరిగింది. పేరు పల్లె వాసర్. నేను గత 3 సంవత్సరాలుగా జాతర కమిటీలో యాక్టివ్గా పనిచేస్తున్నా. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తిని. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాను. ఎప్పుడు కూడా అక్కడ కులము అనేది చూడలేదు, కానీ ఈసారే కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు తప్ప అక్కడ వాస్తవం లేదు. ఆ అమ్మాయికి నెలలు నిండకుండా పుట్టిందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో నుంచి డైరెక్ట్గా జాతర ఉందనే ఉద్దేశంతోనే వచ్చారు తప్ప అక్కడ నుంచి డిశ్చార్జ్ కాకుండానే చెప్పకుండానే తీసుకొచ్చారు అనేది మాకు తెలిసిన వాస్తవం. కావున దీని మీద పూర్తి ఆధారాలు తెలిసినంత వరకు ఇట్లాంటి ప్రలోభాలు చెప్పకుండా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. మా పాతకాలం కాలం నుండి, మా ముత్తాత కాలం నుండి పూజ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మేము కూడా అక్కడ పూజ చేసుకుంటా, పూజారులో మేమే. ఆమె ఎవరు 4 చంద్రమ్మ అనేట ఆమె వచ్చింది. వచ్చి నేను గుళ్ళకు పోతా అని చెప్పి అన్నది.
అంటే అమ్మ ఈ చాలా మంది జనం ఉండరు, ఒక్కరిని విడిచిపెడితే వీళ్ళందరూ మమ్మల్ని కొట్టడానికి వస్తారు, ఈడికేళ్ళు అవుతుంది బిడ్డని ఏడైనా మొక్కు, ఏడైనా దేవుడే మన ఆత్మలో కూడా ఉన్నాడు అని చెప్పి కూడా నేను సంధ్యాయిస్తే ఆమె వచ్చింది, అది కానే కాదు నా మొక్కువాడు ఉంది అని అంటే పో అని చెప్పి విడిచిపెట్టినాను. కొబ్బరికాయ అందులో కొట్టొద్దని అంటే కూడా అట్లే కొట్టింది. ఆమె ఇంకేమనలేదు, పోయినాం. ఆమె వెళ్ళిపోయి ఇప్పుడు వీళ్ళు ఆమె వాళ్ళ అక్క కానీ వాళ్ళ కొడుకు కానీ ఆ చచ్చిపోయిన పిల్ల కానీ వాళ్ళు రాలే, ఈమెనే వచ్చింది, చంద్రమ్మ అనేది వచ్చి ఇంక కిందికి వెళ్ళిపోయినాక మేము దేవుని కాడ ఉండటంలో తగ్గింది మేము చూడలే, ఇక మాకు తెలియదు. అది రెడ్డి, నేను మొన్నటి వరకు పిఎస్సిఎస్ డైరెక్టర్గా 4 ఊర్లకు డైరెక్టర్గా పనిచేసిన. అయితే ఈ గొడవ జరిగింది చిన్న గొడవ. వాట్సాప్లో పెట్టిన దానికి మెసేజ్ ఎందుకు పెట్టినావు అని ప్రశ్నించినందుకు, పెడితే ఏం బిక్తావు అని చెప్పేసి దాంట్లో అట్లెట్లా పెట్టినావు అని చెప్పేసి మాట పెరిగి మా వాడు ఒక దొరికితే వాడు రాయి తీసుకొని కొట్టి ఇది గొడవ స్టార్ట్ అయింది. దాన్ని రాజకీయంగా తెచ్చి కుల సంఘాలు, మాజీ ఎమ్మెల్యే గారు, వచ్చిన వాళ్ళు అన్యాయం జరిగిందని అనుకున్న వాళ్ళు, అవతలదే నిజం అనుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు, ఎవరైనా రావచ్చు, పరామర్శించవచ్చు, ఆర్థిక సహాయం చేయవచ్చు, ఏమైనా చేయొచ్చు ఆ బాధిత కుటుంబాలకు. మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఆ కుటుంబంలో ఒక పాప చనిపోయినందుకు మాకు కూడా సానుభూతి ఉంది ఆ కుటుంబం పైన. కానీ చిన్న కొటాటను నన్ను అందరూ కూడా చాలా కులాలు ఇక్కడ బీసీలు ఉన్నారు, చిన్నాయన అంటారు, మామ అంటారు, నన్ను చాలామంది మామ అంటారు, తాత అంటారు పిల్లలు. మేము వరుసలతోటి కులాలతో లేకుండా కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులు కూడా మమ్మల్ని వరుసలతోటే పిలుస్తారు, బీసీ సోదరులు కూడా వరుసలతోటే పిలుస్తారు, ఎస్సీ సోదరులు కూడా మమ్మల్ని మామనే అంటాడు, ఈయన మామనే అంటాడు, ఈయన మామనే అంటాడు నన్ను. మేము అట్లా ఉంటుంటే ఈ వేరే వాళ్ళు, ఎవరు తెలియని వాళ్ళు, ఎవడో రాజకీయ నాయకులు ఇచ్చిన సూచనలు పాటించి ఎక్కడెక్కడి నుంచో మా ఊళ్ళోకి వచ్చేసి మేము ఐక్యంగా ఉండడం చూడలేక వాళ్ళు మా కులమతాలు అన్నీ సృష్టించి మా మధ్యలో భేదాలు సృష్టించి మమ్మల్ని అందరినీ మా ఊరిలో ఇవాళ మొత్తం పతాక శీర్షికలు వచ్చేటట్లు, పేపర్లు వచ్చేటట్లు, టీవీలు వచ్చేటట్లు అన్నీ విష ప్రచారం చేసి మా వర్గం మీద, మా కులం మీద, మా గ్రామం మీద, మా దేవుని మీద, అన్నిటి మీద బదనాం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఈ గ్రామం పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు, బయటి వ్యక్తులు వచ్చి విష ప్రచారం చేసి మా మధ్య కుట్రలు చేసి ఈ తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పాలు చేసి మా గ్రామాన్ని మమ్మల్ని బదలాం చేయాలని చెప్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఒక్కసారి ఎవరైనా కానీ విషయం తెలుసుకోని చెప్పి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మీడియా మిత్రులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మేము విన్నపం చేస్తున్నాము. జాతర టెంకాయ టెండర్ కానీ తైబాదర్ కానీ అన్నీ వాడినాను. మాకు ఎస్సీలో కానీ చైతన్యవంతంగానే ఉంటాము. మా కుల విమర్శ ఇలాంటివి ఉండవు. ఇక్కడ ఎక్కడో జరిగిన గొడవ తెచ్చి ఆ పాప అక్కడ చనిపోలేదు, ఎక్కడో చనిపోతే అనవసరంగా మా కుమ్మేర ఊరు బంధనం చేయాలని, రెడ్డిలో బంధనం చేయాలని ఎస్సీలు బీసీలు అనేది విడదీస్తున్నారు. మేము కంబైన్గానే ఉంటాం కాబట్టి అలాంటి మా ఊరికి చెడ్డ పేరు రావద్దు, మా దేవునికి చెడ్డ పేరు రావద్దని మేము అందరికీ వినవిస్తున్నాం. ఆ ఊర్లో అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు. ఎక్కడ కులాల ప్రస్తావన కానీ, కులాల గొడవలు కానీ, చిన్న చూపులు కానీ, కులం పేరుతో దూషించడాలు కానీ ఇప్పటి వరకు ఆ ఊర్లో కుమ్మెర గ్రామంలో ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరగలేదట. ఊరోళ్ళు చెప్తున్న వీడియోలు బోలెడని వచ్చినాయి బయట, వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్తున్నారు. కానీ ఇదంతా జరిగిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఏముంది, మాజీ ఎమ్మెల్యే గారు, దీన్ని అలసగా తీసుకొని ఆ కుటుంబానికి ఎంతో ఎర్ర చూపి ఉన్నారు కదా. మన బ్యాచ్ మైకులు పట్టుకొని ఉరికే బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్ ని సంప్రదించి ఆ బ్యాచ్ సహకారంతో ఈ గొడవని కాస్త రాష్ట్రం మొత్తం మాకేలాగా చేసిండ్రు. జరిగిన ఇన్సిడెంట్ వేరు, జరిగిన గొడవ వేరు. దాన్ని కంప్లీట్ గా ఎటు డైవర్ట్ చేసినారు. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడోళ్ళెక్కడ అయిపోయింది, గొడవ అయిపోయింది, పోలీస్ స్టేషన్ లో ఇద్దరు పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు, వీళ్ళని ఇంటికి వెళ్ళిపోమన్నారు, వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమన్నారు, అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సుఖాంతమైంది, 3 days గడిచిపోయింది. 21st రోజు అనుకోకుండా నీలోఫర్ లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఆ అమ్మాయి చనిపోయిందట. 2 months బేబీ, ఏ నెలలో పుట్టింది కాబట్టి ఇంకొక 2 months కంప్లీట్ గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి అని నీలోఫర్ హాస్పిటల్లో అమ్మాయి ఉన్నమాట వాస్తవం. ఆ పిల్లని అక్కడ నుండి హాస్పిటల్కి, జాతర కదా ఇంకా ఆడపిల్ల కదా, తీసుకొని పోయినారు. వెళ్ళిండ్రు, వచ్చిండ్రు, మంచిగానే హాస్పిటల్లో పెట్టిండ్రు, ఆ 3 days ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత పాప టైం బాగాలేదు, చనిపోయింది అని తెలవంగానే వీళ్ళకి ఎట్లయిపోయింది అంటే ఇంకా అవకాశం దొరికింది అనుకున్నారు. వీళ్ళ రాజకీయ స్వలాభం కోసమని, కాంగ్రెస్ వాళ్ళని బదనాం చేయడం కోసం అని చెప్పి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేని, ఆ లోకల్ సర్పంచ్ని,
పార్టీలు వేరు కదా, వాళ్ళని బదనం చేయడం కోసం అని చెప్పి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు, మా రెడ్డనే దరిద్రం కొద్దీ ఇలాంటి ఏమనాలిగా వీళ్ళందరూ మా కులంలోనే ఉంటారు. మా రెడ్డననే ఆయన స్వార్థం కోసం అని చెప్పి వీళ్ళందరినీ ఎంటర్ చేసి వీళ్ళ వెనకాల ఆయన నుండి ఖర్చు మొత్తం ఆయన భరిస్తూ కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు తలా ఇంత వేసి ఈ రచ్చ మొత్తం నడిపిస్తున్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ గొడవకి కర్త కర్మ క్రియాలాగా వెనకాలుండి మొత్తం సూత్రధారి పాత్రధారి అయి పోషిస్తుంది మాత్రం ఒక రెడ్డన్ననే. కావాలంటే మీరు వీడియోలో చూసుకోండి, కనిపిస్తాడు మా అన్న. ఇది బీసీ ఉద్యమం, బీసీల కోసం అంటున్నారు. కాదు కాదు, ఇది కూడా మా రెడ్ల కోసం మీరు చేస్తున్న ఉద్యమమే. ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటే 2 రెడ్డి గ్రూపుల మధ్యలో బలిసి కొట్టుకుంటున్నటువంటి పుష్కలంగా డబ్బులు ఉన్నటువంటి 2 రెడ్డి మనుషుల మధ్యలో, మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలో 2 డబ్బు ఉన్నటువంటి రెడ్డి నాయకుల మధ్యలో మీరు పావులైనారు. మిమ్మల్ని పావుల్లాగా వాడుకొని మీకు కొంచెం భిక్షం వేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఆలోచించండి, లాజికల్ గా ఆలోచించండి. ఇన్ని సంఘటనలు, ఇన్ని ఇష్యూస్ జరిగినాయి కదా. ఎప్పుడైనా కేటీఆర్ గారు ఎవరి దగ్గరికైనా పోయినా? ఎందుకు అక్కడికి వచ్చి వాళ్ళ తొడల మీద చేతులు వేసుకొని కూర్చున్నారు? ఆలోచించండి ఒకసారి. నేను 1 లక్ష ఇస్తా, నేను 2 లక్షలు ఇస్తా, పార్టీ తరపున ఇంత ఇస్తా, అంత ఇస్తా అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకి ఎంతమంది ఆడపిల్లలు చనిపోతున్నారు? ఎంతమందిని కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళి ఆదుకుంటున్నారు? వెళ్ళి ఆ గొడవలు, ఆ ధర్నాలు, రసారోకులు ఆయన కూర్చోవాల్సిన అవసరం ఏముంది? 18th రోజు కేసు అయినప్పుడు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఒకరోజు వాళ్ళు ఏది రైటింగ్ సరిగా లేదనో లేకపోతే ఇంకేదో సరిగా లేదనో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కొంచెం టైం పట్టిందంట. ఆ అబ్బాయికి దెబ్బలేం తగలలేదు, జస్ట్ తిట్టింది కదా. ఊళ్ళో సామరస్యంగా పరిష్కరించుకుంటారేమో అనుకొని కొంచెం టైం ఇచ్చి నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు వీళ్ళది అని చెప్తున్నారు కదా డిఎస్పీ గారు. అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయనప్పుడు ఎందుకు ఫైల్ చేయలేదు అని కేటీఆర్ గారు ఎందుకు వెళ్ళి అడగలేదు? పోనీ పాప చనిపోయినప్పుడు అంత్యక్రియలకు ఎందుకు కేటీఆర్ గారు పోలేదు? గొడవంతా అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ కొంచెం కిరోసిన్ పోసి అగ్గిపుల్ల గీకేస్తున్నారు. దేనికోసం అంటే వాళ్ళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం. ఈ గొడవను ఇంకొంచెం నిప్పు పెట్టి ఇంకొంచెం మంట లేపడానికి, జనాల మధ్యలో గొడవలు పెట్టడానికి. 10 ఏళ్ళు వాళ్ళ నాన్నే కదా సీఎం. అప్పుడు ఎంతమంది బీసీలకు హెల్ప్ చేసిండ్రు కేటీఆర్ గారు? కవిత కూడా పోయినట్టుంది కదా. కవిత ఎంతమందికి హెల్ప్ చేసింది? ఈ 42% రిజర్వేషన్ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు కానీ అప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీలకు ఎంతమందికి హెల్ప్ చేసినారు? బీసీలని ఎంతమందిని హక్కునే చేర్చుకున్నారు? బీసీలకి న్యాయం జరిగేలాగా ఎక్కడ ఉద్యమాలు చేసినారు? ఇప్పుడు వీడు వచ్చి రైలు రోకో అంటది, 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాలంటది. మీ నాన్న అడగలేకపోయినావా? ఈయన పోయి ధర్నాలో కూర్చుంటారు. అసలు ఆ ధర్నాకి కేటీఆర్ గారికి సంబంధం ఏంది? ఎక్కడ నాగర్ కర్నూలు, ఎక్కడ హైదరాబాద్? ఆయనకేం సంబంధం? ఆయన అక్కడ మంత్రి కాదు, అక్కడ ఎమ్మెల్యే కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు. ఆయనకేం సంబంధం? అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళి కూర్చున్నారు ధర్నాలో? అంటే ఈ గొడవను పెద్ద చేయడానికని, వాళ్ళ ఎమ్మెల్యే గారి స్ట్రెంత్ పెంచడానికని. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలా? ఇది కూడా రాజకీయ చదరంగమే. ఇది కూడా రెడ్లు ఆడుతున్నటువంటి రాజకీయ చదరంగమే. దానిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేవాళ్ళు కేవలం పావులు మాత్రమే. ఇక్కడ చేసుకొని ఆలోచించండి ఒకసారి. ఓ తోపుల్లాగా బీసీ రాజ్యం కావాలా, మా బీసీ రాజ్యం వస్తే చెప్తాము అని మాట్లాడుతున్నాడు కదా మీ ఎల్ఏ పటేలా, మల్లె పటేలా. ఈ టైంలో మా బీసీ సీఎం గనక ఉంటే కాల్చి పడేస్తుంటే, మీ ఎన్కౌంటర్ చేస్తుంటే, మీ వెంటనే ఎన్కౌంటర్ చేస్తుంటే అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీరు బీసీల కోసం పోయినా బీసీ నాయకుడు చెప్తే చేస్తున్నారా? మీ పక్కన ఉన్నటువంటి నాయకుడు ఎవరు? అక్కడ ఎమ్మెల్యే ఎవరు? మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు మీ ఖర్చుల కోసం ఇదంతా అరేంజ్ చేసి డబ్బులు ఇస్తున్నటువంటి నాయకుడు ఎవరు? కొట్టింది రెడ్లు, ఎమ్మెల్యే రెడ్డి, అక్కడి సర్పంచ్ రెడ్డి, ఇప్పుడు మీ వెనుక ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు రెడ్డి. అంటే ఆ రెడ్లు కొట్లాడుకోవడానికి మిమ్మల్ని బలి పశువులని చేసినారు. మళ్ళీ ఒక్కసారి రెడ్ల చేతిలో మీరు బలి పశువులు అయినారు. ఫ్యాక్ట్ ఇది వాస్తవం. సరే మీరు ఒప్పుకోరు కావచ్చు, నేను చెప్తే ఒప్పుకోరు కావచ్చు, నాకు తెలిసి ఇంకెవరైనా చెప్తే ఒప్పుకునే వాళ్ళు. కానీ ఈ మాట నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఒప్పుకోరు కదా, మీకు వాస్తవాలు పెద్దగా రుచించవు కదా. కానీ ఫ్యాక్ట్ ఒక్కసారి డీప్, అసలు అక్కడ ఏం జరిగింది, వాళ్ళ వెనుక ఎవరు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో తిరుగుతున్నటువంటి ఆ రెడ్డి ఎవరు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ రెడ్డి ఎవరు, కేటీఆర్ అక్కడికి ఎందుకు పోయిండు, ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. 10 ఏళ్ళు ఆయన పాలనలో ఇవ్వనటువంటి బీసీ రిజర్వేషన్లు, 10 ఏళ్ళు బీసీలకు చేయనటువంటి న్యాయం ఇప్పుడు కొత్తగా ఎక్కడ చేస్తాడు? ఈయన ఏ రకంగా చేస్తాడు?
వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని తులమే చేసుకొని ఇది చేద్దాము అది చేద్దాము, అయ్యో పాపని చంపేసింది అని లక్ష ఇస్తా అంటే లక్ష ఇవ్వగానే మరి పాప లేచి వస్తుందా? పాప లేచి వస్తా అంటే నేను కూడా ఇస్తా లక్ష. అన్ని పనికి మాలిన రాజకీయ డ్రామాలు ఇవన్నీ. ఈ డ్రామాలను నమ్ముకొని మీరు రెచ్చిపోతున్నారు. ఆ పిల్ల పాపం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టింది, ఏమయ్యింది? పరువు పోతుంది. మీరు చెప్పినని చెప్పి ఆమె ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టింది. పాపం మా అమ్మాయిని తిట్టింది ఎవరు లేదు. నిజంగా ఆమెకు సరే ఆలోచిస్తే ఆమెను ఎస్సీ అని చెప్పి బూతులు తిట్టింది ఎవరు లేదు. ఆ అమ్మాయి ఎస్సీ అనే విషయమే తెలియదట. ఆమె పరువు ఆమెనే తీసుకుంది. నన్ను ఎస్సీ అన్నారు, లకారంతో తిట్టినారు, బండబూతులు తిట్టినారు అని చెప్తుంది. అసలు ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళలేదంట. చివర్లో వాళ్ళ ఆయన్ని కొట్టిన తర్వాత పాపని ఎత్తుకొని అట్లా పోయిందంట అక్కడికి, అంతే. వీళ్ళు ఆడమన్నట్టు వాళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు ఏది చెప్పమంటే అది చెప్తున్నారు. అంటే ఏ కేసు పెడితే వీళ్ళ పైన స్ట్రాంగ్ ఉంటుంది, వీళ్ళని లోపలేయాలంటే ఏ రకంగా పోవాలి, ఏ కేసు పెట్టాలా అనేసి ఒకసారి లకారంతో తిట్టిందని, ఒకసారి పాపను కొట్టిందని, ఒకసారి ఆడవాళ్ళ జాకెట్లు చింపినని. అన్యాయం నిజంగా. ఇవన్నీ చేస్తుంది కూడా వెనుకొండ ఆడిపిస్తున్నటువంటి ఒక రెడ్డి నాయకుడే. అక్కడ మళ్ళీ గెలవాలి, అయ్యో పోయినటువంటి ఆయన ఆస్థానాన్ని మళ్ళీ కాపాడుకోవాలి అనేసి ఆయన కష్టమైన పడుతున్నాడు. మేము బీసీలం కదా, బీసీ నాయకులం కదా, మాకింత పూట గడవాలి, మాకింత స్టాఫ్ దొరకాలి, ఒకవేళ పుస్తకన సీఎం అయ్యే అవకాశం వస్తే నాకేమైనా ఛాన్స్ దొరుకుతుందేమో అనేసి ఈ నలుగురు పోలోమని అనేసుకొని పోతున్నారు. ఆయన రాజకీయ దాహానికి ఆయన, వీళ్ళ పదవి దాహానికి ఈయన. ఇట్లా ఎవరి స్వార్థానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు ఒక కుటుంబాన్ని మాత్రం రోడ్డు మీద పడేసిండ్రు. కుటుంబం పరుగు తీసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు. ఇది కుమ్మరిలో జరుగుతున్నటువంటి ఘటన. మళ్ళీ చెప్తున్నాను, రెడ్డి రాజకీయ నాయకులు, 2 పార్టీల రెడ్డి రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి డ్రామాలో, వాళ్ళ అధికార దాహానికి ఆడుతున్నటువంటి ఆటలో మీరు కేవలం పావులు అవుతున్నారు. మాకు రెడ్లొద్దు అనుకుంటే మళ్ళీ మీరు రెడ్డికే హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు తిట్టుమంటే తిడతారు, వాళ్ళు కొట్టుమంటే కొడతారు, వాళ్ళు కొట్టుకోమంటే కొట్టుకుంటారు, వాళ్ళు ఉమ్మేసుకోమంటే మీ మొహాల మీద మీరే ఉమ్మేసుకుంటారు. మీకు డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఎట్లయిపోయిందంటే రోజు రోజుకి అన్నీ ఫ్రీగా వస్తున్నాయి. పొద్దున్న లేచిన నుండి పడుకునేదాకా ఉండడానికి ఇల్లు ఫ్రీ, కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, అవేవో బండ్లు కూడా ఫ్రీ ఇస్తున్నారట, రేషన్ ఫ్రీ, పరీక్ష రాయిపోతే ఫీజు ఉండదు, జాబ్ కని పోతే ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఈజీగా జాబ్లు వచ్చేస్తాయి. ఇట్లా ప్రతిదీ మీకు ఫ్రీ 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 అనేసరికి ఫ్రీలకి ఉచితాలకి బాగా అలవాటు పడిపోయింది. మీ రాజ్యం మీకు రావాలి అంటే మీరు కష్టపడాలా, మీరు కష్టపడితే మీ వాల్యూ మీకు ఉంటుంది. ఇట్లా ఉచితాలకు అలవాటు పడి ఆయన 5వ 10వ ఇస్తా అనగానే మీరు ఎట్లా చెప్తే అట్లేందో. తిట్టిందని చెప్పాలా, సరే తిట్టిందని చెప్తా. కొట్టిందని చెప్పాలా, సరే కొట్టిందని చెప్తా. పాపనే కదా ఇట్లా చనిపోయింది కదా. చంపేసిందని చెప్పాలా, సరే చెప్తా. 10 లక్షలు ఇస్తారా, చంపేసిందని చెప్తా. ఇది నడుస్తుంది. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. ఇట్లా చేసుకుంటూ పోతే మీకు ఆత్మగౌరవం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వచ్చింది? ఎస్సీ అని తిట్టిండ్రు అని చెప్పారు, రెడ్డి అయితే తిట్టలేదు, తిట్టకపోయినా కూడా ఎస్సీలం అని తిట్టిండ్రు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరి పరివి ఎవరు తీసుకున్నారు? మీది తక్కువ కులం అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా హేళన చేసినారా? మీ కులాన్ని మీరే తిట్టుకుంటున్నారు, పక్కలు తిట్టిండ్రు అని చెప్పి పక్కల మీద వేస్తున్నారు. మీరు ఇట్లా చేసుకుంటూ పోతే ఇంకో 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా కూడా మీ బతుకులు అయితే మారవు. ఎవడేది ఇస్తాడా, ఎప్పుడు ఎవడే ఫ్రీకి ఇస్తాడా, ఏ నాయకుడు వచ్చి ఎప్పుడు 10 రూపాయలు ఇస్తాడా అని చెప్పి అడుగు తింటూనే ఉంటారు. పొద్దున్న లేచి నుండి సాయంత్రం దాకా రిజర్వేషన్లు అని ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడే ఆ కాన్సన్ట్రేషన్ ఏదో మీ బతుకుదేరు కోసం పెట్టండి కదా. రిజర్వేషన్ల మీద పెట్టే ఆలోచన, ఈ మంది మీద బుధ చల్లడాలు ఇవన్నీ మానేసి మీ బిజినెస్ల పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తు పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓటు అనగానే రెడ్లు ఎవరైనా డబ్బులు తీసుకోగా చూసిండ్రా? మీ వాళ్ళు ఎవరైనా డబ్బులు లేకుండా ఓట్లు వేయంగా చూసిండ్రా? ఎవరైనా ఓటు అని అడగడానికి పోతే ఎంత ఇస్తావు అని అడుగుతారు. రెడ్లు ఎక్కువ ఇస్తారు కాబట్టి రెడ్ల కోట్లు వేస్తారు. తీరా గెలిచిన తర్వాత అయ్యో మొత్తం రెడ్లే, మొత్తం మీ వాళ్ళే అని మళ్ళీ ఓట్లు స్టార్ట్ చేస్తారు. తప్పెక్కడ జరుగుతుంది? మీ దగ్గరే జరుగుతుంది. ఎటు తిరిగి మీకు ఫ్రీగా కావాలి, ఫ్రీగా డబ్బులు ఇచ్చిండ్రు అంటే వాడు ఏది చెప్తే అది చేస్తారు. మీ ఆలోచన విధానము, మీరు ఫ్రీగా తినాలి అన్న ఆలోచన విధానం మారనన్ని రోజులు మీ బతుకులు మారవు. మీ బతుకులు మారాలి అంటే రెడ్లు మారాల్సిన అవసరం లేదు, ఓసీలు మారాల్సిన అవసరం లేదు. మీరు మారండి. మార్పు మీ దగ్గర నుండే స్టార్ట్ కావాలా. ఆత్మాభిమానంతో బతకడం నేర్చుకోండి. ఎవరి దగ్గర అడుక్కోకుండా బతకడం నేర్చుకోండి. మంచిగా గమనించండి. మీ ఇంటి ముందుకు ఒక అడుక్కునేవాడు వస్తే మీరు ఏమని మాట్లాడతారు? దా తమ్మిరా అన్నారా అని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటారు.
బిచ్చగాని లాగానే చూస్తారు. గేట్ బయట నుంచి ఇంత వేసి పంపిస్తారు, వాడికి ఏది కావాలో అది వేసి పంపిస్తారు. బిచ్చగాని తీసుకొచ్చిన ఎత్తులో కూర్చోబెట్టుకోలేరు కదా. అది రిజర్వేషన్ అయితే భిక్షం ఎత్తుకుంటే ఏముంది? ఏదైనా కూడా అడుకునేటోళ్ళే కదా. మీరు వాళ్ళని చీప్గా చూస్తున్నారు, వీళ్ళు మిమ్మల్ని చీప్గా చూస్తున్నారు, అంతే, పెద్ద తేడా అయింది. ఇంత జరిగినా కూడా, ఇంత రెడ్లు బీసీలు, ఓసీలు, ఎస్సీ, ఎస్టీలు అనుకుంటూ రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా మళ్ళీ మీరు ఒక రెడ్డి నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒక రెడ్డి నాయకుడు చెప్పినట్టు వినుకుంటూ, ఆయన తానా అంటే మీరు తందానా అనుకుంటూ, మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ, మిమ్మల్ని మీరే కొట్టుకుంటూ వామ్మో వాయువు అని ఎగురుతున్నారు. బాగుంది. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని రోజులు ఉన్నా కూడా మీరు రెడ్ల చేతిలో పావులే. మీరు ఇట్లనే ఉంటే మళ్ళీ నెక్స్ట్ సీఎం కూడా ఓసీనే అవుతాడు, రాసి పెట్టుకోండి. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.